వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. అదేంటి అంటే నిమ్స్ ఎంపీటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంపీటీ అంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి. సో దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే నిమ్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రోస్టర్ పాయింట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ ఫీజు స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ లిమిట్, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పడం జరుగుతుందండి. సో అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రం నాకు వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చకుండా వీడియోనే చేస్తాను కాబట్టి సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ది మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ 2025 వెబ్సైట్ చూస్తున్న nims.edu.in. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అనే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అవి చూసినట్టయితే అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్లో 28/9/2021 అంటే మనకి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అన్నారంటే 28/9/2021 నుంచి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్టయితే 16/10/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే 20/10/2021. అండ్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ లాగిన్ అకౌంట్ 6/11/2021. అండ్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వెన్యూ ఎస్ indicated in the hall ticket 10/11/2021. Display of provisional results 12/11/2021. Deadline for manual recounting of OMR answer sheet 4 p.m. of 13/11/2021. Display of merit list 16/11/2021. Date of issue counseling letters 17/11/2021. Date of counseling 20/11/2021 2 p.m. And next date of admission, payment of fees and submission of original certificates and bond will be notified later. And commencement of classes 6/12/2021. సో ఏంటి అంటేనండి మనకి ఆ యొక్క అడ్మిషన్ సంబంధించి మనకి 28/9/2021 నుంచి మనకి అందుబాటులో వెబ్సైట్లో ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు నెట్ దగ్గరికి కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే మనకి నెక్స్ట్ మంత్ అంటే October 16th మనకి లాస్ట్ డేట్ కింద ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. మరి 20/10/2021 ఇచ్చారు దేనికి మేడం అంటే హార్డ్ కాపీ మీరు సబ్మిట్ చేయడానికి. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ అనేది సెండ్ చేశారో వాళ్ళకి ఆన్లైన్లో, సో దానికి సంబంధించిన రిమైనింగ్ ఏవైతే వాళ్ళు సర్టిఫికేట్స్ అడిగారో అవన్నీ కూడా మీరు పోస్టల్ ద్వారా పంపడం కోసం, లేదంటే బై పర్సన్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి వెన్యూ ఎక్కడ ఇస్తారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించి వాళ్ళు హాల్ టికెట్లు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అంటున్నారండి. అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళు అక్కడ హాల్ టికెట్లు మెన్షన్ చేస్తారంటున్నారండి. అది 10/11/2021. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు మెన్షన్ చేస్తా అంటే 12/11/2021 మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అన్నారు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఈ యొక్క కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి 6/12/2021 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో కేర్ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఇదంతా కూడా మీరు ఫస్ట్ చూసుకోండి. క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క చూసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, డ్యూరేషన్ ఎంత, ఓకే. ఎంపీటీ కోర్స్ వీటికి సంబంధించి ఏదైనా ఎన్ని కోర్సు ఈ ఎంపీటీకి సంబంధించి ఇక్కడ మనకి ఎంపీటీ మస్క్యులోస్కెలిటన్ సైన్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక చూసినట్టయితే 5 సీట్స్ అండ్ డ్యూరేషన్ 2 years. ఎంపీటీ కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ సైన్స్ 5 సీట్స్ అండ్ డ్యూరేషన్ టైం 2 years. అండ్ నెక్స్ట్ ఎంపీటీ న్యూరో సైన్స్ 5 సీట్స్ అండ్ 2 years. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం మనకి 22 years అని కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ మ్యాక్సిమం చూసినట్టయితే మనకి ఎంత ఏజ్ వరకు వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అనేది 35 years అండి. అంటే 35 yearsకి మించి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ రిలాక్సిబుల్ ఫర్ 3 years SC/ST క్యాండిడేట్స్కి. అండ్ చూడండి నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ సంబంధించి 4% రిజర్వేషన్ అనేది బీసీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి.
అండ్ రిమైనింగ్ కొన్ని డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా క్లియర్గా చూడొచ్చండి. మీరు వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో www.nims.edu.in అని మీరు క్రోమ్లోకి వెళ్ళి టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు నిమ్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన దాంట్లో మీకు ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎంపీటీ అడ్మిషన్ కోర్స్ అని చెప్పి ఉంటుందండి. సో దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు పీడిఎఫ్ ఫైల్ అని ఓపెన్ అయిన తర్వాత రిమైనింగ్ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరు కంప్లీట్గా చూసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దామండి. లోకల్ ఏరియా రిజర్వేషన్ 85% ఇచ్చారు. 15% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అందులో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా 15% రిజర్వేషన్ అండి. అండ్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ 15% సీట్స్ అనేవి తీసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్టయితే ది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ది అప్లికేషన్ అవైలబుల్ at NIMS website www.nims.edu.in from 11 a.m. on 28/9/2021 till 5 p.m. of 16/10/2021 and last date for submission of hard copy of online application is 20/10/2021. Hard copy submission 20/10/2021. An amount of rest 1100 rupees అనేది పే చేయాలి. ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అది కూడా మనం పేమెంట్ ఏ రకంగా చేయొచ్చు అంటే డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాంక్కి సంబంధించి మనం ఆ యొక్క రిమైనింగ్ పద్ధతుల ద్వారా కూడా మనం అయితే అప్లై చేయడానికి అయితే ఉంటుందండి. గేట్వేని కూడా యూస్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఏ టాపిక్స్ మీద మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది అనేది. సో అవి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. జనరల్ MCQS అని చెప్పి ఇచ్చారు కదండి, అవి మనకి ఇక్కడ మనకి రిమైనింగ్ ఆ యొక్క టాపిక్స్ కూడా ఇవి ఇచ్చారండి. సో అవి కూడా మీరు చూసుకోండి. మనకి ది సెలక్షన్ షెల్ బీ బై ది అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఫర్ 60 marks consisting 60 multiple choice questions covering the Bachelor of Physiotherapy course to be answered in 60 minutes. 60 questions అనే. సో ఆ యొక్క 60 క్వశ్చన్స్ని మీరు 60 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బీపీటీ కోర్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ రిమైనింగ్ కూడా కొన్ని ఇచ్చారు, మీకు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. అండ్ రిమైనింగ్ చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరు చూడొచ్చు. అండ్ మీకు వెన్యూ అనేది అంటే ఆ యొక్క మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు కదండి, అందులో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మీరు హాల్ టికెట్ వచ్చినప్పుడే చూసుకోవచ్చు మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది అంటే ఎగ్జామినేషన్ వెన్యూ అనేది ఎక్కడ వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. సో అందులో అయితే మాత్రం వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎక్కడ జరుగుతుంది ఎగ్జామ్ ఏంటి అని చెప్పి, అదైతే మనకి ఇంకా ప్రస్తుతానికి ఎక్కడ అనేది మెన్షన్ చేయలేదు. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారండి, అది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు పెడుతున్నారు కదండి, అందులో మెరిట్ వచ్చిన దాన్ని బట్టి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఒకే రకంగా అయితే మాత్రం వస్తే మాత్రం వాళ్ళకి బీపీటీ కోర్స్కి అంటే ఒకే రకమైన మార్క్స్ వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్లో బీపీటీ కోర్స్కి సంబంధించి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ తీసుకుని అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ అంటే ఆ యొక్క ఏజ్ ఒకవేళ మీకంటే పెద్దవాళ్ళు అయినట్టయితే సేమ్ ఇద్దరు క్యాండిడేట్స్కి ఏజ్ ఒకలా లేకుండా ఇంకోళ్ళకి ఎక్కువగా ఉన్నట్టయితే అండ్ బీపీటీ కోర్స్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే పర్సంటేజ్ అవి ఇవి తీసుకుని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బీపీటీలో వచ్చిన ఆ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అండ్ మీరు ఇప్పుడు ఇద్దరికి ఒకే రకంగా వచ్చినాయి కదండి, అందులో ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్న వారికి బీపీటీలో వచ్చిన పర్సంటేజ్ ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి అర్థమండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చాలా డీటెయిల్స్ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ రోస్టర్ పాయింట్స్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ అండ్ ట్యూషన్ ఫీజ్ ఎంత అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అయితే మెన్షన్ చేస్తానండి. అండ్ ఇక్కడ కూడా మనకి కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజు కూడా ఇచ్చారు చూడండి. ది క్యాండిడేట్ రికమెండెడ్ ఫర్ ప్రొఫెషనల్ అడ్మిషన్ ఆర్ రిక్వైర్డ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ రస్ 25,000 పే చేయాలని చెప్పి అయితే
వాళ్ళు చెప్తున్నట్టు వర్డ్ కౌన్సిలింగ్ ఫీజ్ అని చెప్పైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ కూడా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అవి కూడా మీరు చూసుకోవచ్చండి. ఎవరైతే మీ యొక్క నిమ్స్కి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన అడ్మిషన్ అండి ఇదంతా కంప్లీట్గా. సో కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా మీరు ఇవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. మనకి ఫీజు స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. అడ్మిషన్ ఫీజు వన్ టైం మనకి 5,000 పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్, మనకి తిరిగి ఇవ్వరండి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ వన్ టైం మనకి 2,000 పే చేయించుకుంటున్నారు. అది రిఫండబుల్, మనకి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పర్పస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు చూసినట్టయితే పర్ ఇయర్కి వచ్చి 90,000 ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి కూడా 90,000. లైబ్రరీ ఫీజు మనకి ఫస్ట్ ఇయర్కి 1,000 అండ్ సెకండ్ ఇయర్కి 1,000. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసిన పర్ ఇయర్కి 1,500 అండ్ సెకండ్ ఇయర్లో 3,000. సో టోటల్ ఫీజు ఫస్ట్ ఇయర్ చూసినట్టు 99,500 రూపీస్ అండ్ సెకండ్ ఇయర్ చూసినట్టయితే టోటల్ ఫీజు మనకి 94,000 రూపీస్ అనేవి పే చేయించుకుంటున్నారు. సో ఇవి మనకి వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారండి. కాకపోతే మనకి అడ్మిషన్ ఫీజు కనుక చూసినట్టయితే 5,000 అనేది పే చేయించుకున్నాం కదండి. సో అది మాత్రం నాన్ రిఫండబుల్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. చెప్తున్నారండి నిమ్స్కి సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ అనేది పెట్టండి మేడం అని చెప్పి. సో ఏంటంటే ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళే ముందుగా మనకి మెన్షన్ చేస్తున్నారండి. సో అదే ఫీజ్ స్ట్రక్చర్ అనేది నేను కూడా ఇప్పుడు మీకైతే చెప్పడం జరిగింది. సో ఇది నా ఓన్గా నేనేం చెప్పింది కాదు, వాళ్ళు మెన్షన్ చేసింది నేనైతే చెప్పడం జరిగింది. మనకి ఒక మంచి విషయంగా ఏం చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ముందే మెన్షన్ చేశారండి. కానీ కొన్ని వాటికి సంబంధించి ముందుగా అయితే మనకి మెన్షన్ చేయరండి. సో కానీ ఇక్కడ మనకి ముందుగానే మెన్షన్ చేశారు. సో అది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఈ కోర్స్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూడండి. రోస్టర్ పాయింట్స్ అన్ని ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్ని రోస్టర్ పాయింట్స్ అండి, ఎన్ని మనకి లోకల్ సీట్స్ అండ్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్టయితే ఎంపీటీ మస్కులోస్కెలిటల్ సైన్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ 5, అందులో 4 లోకల్, అన్రిజర్వ్డ్ 1. అండ్ ఎంపీటీ కార్డియోవస్కులర్ అండ్ పల్మనరీ సైన్స్ సంబంధించి 5 సీట్స్, 4 లోకల్ అండ్ 1 అన్రిజర్వ్డ్. నెక్స్ట్ ఎంపీటీ న్యూరో సైన్స్ సంబంధించి 5 సీట్స్ అండ్ 4 లోకల్ అండ్ 1 అన్రిజర్వ్డ్. అంటే మనకి ఓవరాల్గా 3 సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ కింద ఇవ్వడం అయితే జరిగింది. రిమైనింగ్ సీట్స్ అని మనకి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్లో మనకి నాన్ లోకల్ వస్తారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ముందుగానే లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి. అండ్ నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చండి. ఏ కేటగిరీకి ఎన్ని రోస్టర్ పాయింట్స్ అనేవి ఇచ్చారనేది. సో అది కూడా నేను మీకైతే చెప్తాను. సో ఇంతవరకు ఎవరన్నా ఈ యొక్క వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసి లైక్ చేయకపోయినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి రిమైనింగ్ వీడియోస్ అనేవి చేయగలుగుతాం. సో ఇక మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ నిమ్స్ నుంచి వచ్చిన లేదంటే రిమైనింగ్ ఏ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పటికి కూడా మేమైతే మీకు అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ చూడండి. కేటగిరీ రోస్టర్ పాయింట్స్ కేటగిరీ మనకి రోస్టర్ పాయింట్స్ 36, ఓసీ కేటగిరీకి మనకి 36 పాయింట్స్ అండ్ బీసీకి 44 అండ్ ఓసీకి 37 అండ్ బీసీఏకి 45. సో ఈ రకంగా అయితే మనకి రోస్టర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఇక రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీకి ఎన్ని రోస్టర్ పాయింట్స్, అంటే మీది ఏ కాస్ట్ అయితే మీకు ఎన్ని రోస్టర్ పాయింట్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారనేది మీరు క్లియర్గా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి రిక్వైర్మెంట్ చేస్తున్నారు, అంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనే దానికి సంబంధించి కూడా నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ చూడండి, సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ బీపీటీ కోర్స్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ బీపీటీ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ 7 years from 9th to BPT course issued by the principal of the college and self attested copy of social status certificate అండ్ మీకు సోషల్ స్టేటస్ సంబంధించి సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్
self-attested copy of 10th class marks memos and self-attested copy of transfer and migration certificate of Bachelor of Physiotherapy, and next service certificate and no objection certificate from the appointment authority in original in the case of in service candidates ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ నోట్ ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూడండి, ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ క్లియర్లీ విజిబుల్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ బై సెల్ఫ్ అటాచ్డ్. ఓకే, క్లియర్గా విజిబుల్గా ఉన్న జెరాక్స్ కాపీస్ అయితే సెల్ఫ్ అటాచ్డ్ చేసి మా వాళ్ళకి పంపమని చెప్తున్నాను. ప్లీజ్ నోట్ ది ఫాలోయింగ్ అని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ ఇఫ్ ఎనీ of the above document are not enclosed. Any candidates found submitting false certificate will be prospect as per the law. Do not fold the application, do not staple or tag application with other documents. ఓకే, ఫోల్డ్ చేయొద్దని చెప్తున్నారండి అప్లికేషన్. అండ్ డో నాట్ స్టాపుల్ ట్యాగ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ని మనం స్టాపుల్ చేయకూడదు అండ్ ట్యాగ్ చేయకూడదు, అంటే థ్రెడ్తో కట్టకూడదని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదేంటి మనకి నిమ్స్కి సంబంధించిన మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి అడ్మిషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో ఆ యొక్క డిస్క్రిప్షన్ లింక్ అనేది క్లిక్ చేసి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మాత్రం ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలా నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మాత్రమే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.